హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో మనం అయితే OnePlus 15R ట్రిక్స్ అండ్ టిప్స్ అయితే చెప్తా ఈ వీడియోలో అయితే మీకైతే. అలానే ఫోన్ రివ్యూ కూడా చేద్దాం. మరి ఫోన్ ఎట్లుండే మరి OnePlus 15R వర్త్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ నెంబర్, లేదంటే కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టిలా లేదా అని మొత్తం ఈ వీడియోని అయితే నేనైతే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే చెప్తా. OnePlus 15R ఫోన్ కొందామని చూస్తుంటే ఈ వీడియోని అయితే తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలానే మన ఛానల్కి అయితే కొత్తగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే తొందరగా అయితే కంప్లీట్ అయితే చేయాలి. ఇక్కడైతే వీడియో అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి అన్ని బ్రాండ్స్ అయితే వాళ్ళ ఫోన్స్ అయితే ఎక్కువ కాస్ట్ అయితే చేస్తారు. మరి ఒక 5,000 to 6,000 అయితే ఎక్కువ చేస్తారు ఈ వివో వాళ్ళు, OnePlus వాళ్ళు. ఈ OnePlus 15R కూడా మనకి 45,000కి అయితే వస్తుంది ఫోన్ అయితే. ఫోన్ డిజైన్ అయితే లుక్స్ అయితే మీకు అయితే స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి. డిజైన్ అయితే బాగున్నది. మరి గొర్రెల 7i ప్రొటెక్షన్ అయితే ఇచ్చింది మనకి. దీంట్లో మనకి IP69K రేటింగ్ ఇది ఇచ్చిళ్ళు. అంటే హార్డ్ వాటర్ అని కూడా మనకైతే ఈ ఫోన్ అయితే తట్టుకుంటుంది. హార్డ్ వాటర్లో కూడా మీకైతే ఫోన్ వేసినా ఏం కాదు. బెజల్స్ కూడా మనకి చాలా తక్కువ అయితే ఇచ్చిళ్ళు ఫోన్లో. దీంట్లో 6.83 inches 1.5K LTPS ప్యానల్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. దీంట్లో మనకి 160 వాట్స్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 3600 పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. మన దీంట్లో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా క్విక్ అయితే వర్క్ అయితే అవుతుంది. ఇంకా స్క్రీన్ రెజల్యూషన్ అయితే మీరైతే పెంచుకోవాలి. మరి డిఫాల్ట్గా అయితే మీకైతే ఆటోలోనైతే వస్తుంది. మీరైతే హైలో పెట్టుకుంటే మీకైతే రెజల్యూషన్ అయితే మీకైతే 1.5Kలోకి అయితే స్విచ్ అయితే అయిపోతుంది. ఇంకా ఫ్లక్స్ థీమ్స్ కూడా ఉంటాయి మనకి దీంట్లో. 2.0 ఫ్లక్స్ థీమ్స్ ఉంటాయి. అవన్నీ మీరైతే యూజ్ చేసుకోవాలని కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. చాలా ఫ్లక్స్ థీమ్స్ అయితే ఇచ్చి వీళ్ళైతే ఏది కావాలంటే అదైతే మీరైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే ఒకటి అయితే మీకు అయితే చూపిస్తా. దీని అయితే వెనకాల మీరు క్లాక్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఏదన్నా నేమ్ అయితే రాయొచ్చు. వెజ్జెస్ అయితే యాడ్ చేసుకోవాలన్నా యాడ్ అయితే చేసుకోవచ్చు. మీరైతే ఇక్కడ నుంచి వెళ్ళి మీకు ఏది కావాలంటే అదైతే మీరైతే వెజ్జెస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. మీరు క్లాక్ని కస్టమైజ్ చేసుకోవాలన్నా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకి వేరే వాల్ పేపర్స్ కూడా ఇచ్చి 3D ఎఫెక్ట్ అయితే వస్తుంది మనకి. వాల్ పేపర్లో ఇట్లా ముందుకు వెనక జూమ్ అవ్వకుండా వస్తుంది. ఆ వాల్ పేపర్ కావాలంటే మీరైతే పెట్టుకోవాలని పెట్టుకోవచ్చు. ఏఓడిలో మనకి ఫుల్ స్క్రీన్ ఏఓడి కూడా ఇచ్చి వీళ్ళైతే ఫుల్ స్క్రీన్ ఏఓడి పెడితే మీకు లుక్స్ అయితే ఇట్లానైతే అవుపిస్తుంది చూసుకోవచ్చు. ఇట్లా 3D యానిమేషన్ కూడా వస్తుంది. మీకైతే బాగున్నది మరి యానిమేషన్ అయితే. కొన్ని లోగోస్ అవన్నీ ఇచ్చి అవి కూడా మీరైతే యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మీరైతే ఫింగర్ ప్రింట్ యానిమేషన్ కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ అయితే చేసుకోవచ్చు. చాలా ఫింగర్ ప్రింట్ యానిమేషన్స్ అయితే ఇచ్చిళ్ళు. మీకు నచ్చినవి అయితే పెట్టుకోండి. ఎడ్జ్ లైటింగ్ కూడా ఇచ్చిళ్ళు. ఎడ్జ్ లైటింగ్ కూడా మీరు అయితే యాడ్ చేసుకుంటే కాల్స్ ఇలా వచ్చినప్పుడు అయితే మనకి ఎడ్జ్కి అయితే లైట్ అయితే వస్తుంది. మరి మనకి Android 16 రన్ అవుతుంది. ఆక్సిజన్ తెలిసిందే మీకైతే. పనికిరాని యాప్స్ అయితే మీరు అయితే డిలీట్ చేసుకుంటే కొంచెం యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది మీకు. ఇదైతే స్మూత్ ఉంటుంది. ఓఎస్ అయితే మీకు మంచిగా అనిపిస్తుంది వాడుతా అంటే. ఇక దీంట్లో మనకి 4 years ఆండ్రాయిడ్ అప్డేట్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. AI ప్లస్ కి అయితే ఇచ్చిళ్ళు. ఏ ఫంక్షన్స్ అయితే ఇచ్చిళ్ళు. మైండ్ స్పేస్ ఉంటుంది. చాలా మంది అయితే మైండ్ స్పేస్కి అయితే వాడతారు. ఇంకా వేరే ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. సైలెంట్ ఉన్నది, డూ నాట్ డిస్టర్బ్ మూడు అట్లాంటివి అవన్నీ ఉన్నాయి. టార్చ్ ఇట్లా ఇక మీరైతే ఏదన్నా స్క్రీన్ పైన సేవ్ చేసుకొని పెట్టుకోవాలనుకుంటే మైండ్ స్పేస్లో సేవ్ అయితే చేసుకొని పెట్టుకోవచ్చు. ఇదైతే మీ మైండ్ అసిస్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మీకైతే మొత్తం సమ్మరీ చేసి పెడుతుంది. దాని గురించి వెళ్ళి మొత్తం అది సేవ్ చేసి అయితే పెడుతుంది. ఇంపార్టెంట్ ఏమన్నా ఉంటే మీరైతే సేవ్ అయితే చేసుకోవచ్చు. ఇందులో మీకు కావాలనుకున్నప్పుడు మళ్ళీ చూసుకోవచ్చు. ఇక్కడ కిందనైతే మొత్తం కలెక్షన్ కూడా చేసుకోవచ్చు. కలెక్షన్ ఐటమ్స్ అవన్నీ మీరైతే మైండ్ స్పేస్లోనైతే చేసుకోవచ్చు. న్యూ ఐకాన్ బాక్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు గ్లాస్ ఎఫెక్ట్ అయితే వచ్చింది కదా, గ్లాస్ ఎఫెక్ట్ ఐకాన్ బ్యాగ్స్ అయితే వచ్చినాయి. అవి మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా వేరే ఐకాన్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మీరు అయితే ట్రై చేయాలనుకుంటే ట్రై అయితే చేసుకోవచ్చు మీ ఇష్టం. ఇంకా యానిమేషన్ అయితే ఇచ్చారు మనకి. ఇట్లా బ్యాక్ అంటే వచ్చేటట్టు యానిమేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇట్లా పేజెస్ లెక్క వస్తాయి మనకి. ఐఫోన్లో వస్తే చూడండి అట్లా పేజెస్ లెక్క అయితే వస్తాయి. ఇప్పుడైతే మీకైతే ఏం యానిమేషన్ అయితే వస్తలేదు కదా. ఇప్పుడు ఇదైతే ఆన్ అయితే చేస్తుంది. మీకైతే ఇట్లా యానిమేషన్ అయితే వస్తుంది చూసుకోవచ్చు. ఇదైతే యానిమేషన్ అయితే కూల్ అయితే ఉంటుంది. ఇది ఆన్ అయితే వేసుకోండి మీరైతే బాగుంటుంది మీకు యూజ్ చేసేటప్పుడు ఫోన్ అయితే. దీంట్లో ప్రొసెసర్ అయితే Snapdragon 8s Gen 5 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. AnTuTu స్కోర్ అయితే 28 lakhs ప్లస్ AnTuTu స్కోర్ అయితే వచ్చింది. BGMI అయితే 120 fps మీకైతే ఫోన్ అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. ఇంకా దీంట్లో మనకి ఇంటర్ఫ్రేమ్ పొల్యూషన్ అయితే ఉంటుంది. ఆన్ చేసుకుంటే మీకైతే 165 Hzలో కూడా మీరైతే గేమ్ అయితే రన్ అయితే చేయొచ్చు. స్మూత్గా ఉంటుంది ఫోన్ వాడేటప్పుడు కూడా. దీంట్లో UFS 4.1 స్టోరేజ్ ఇచ్చిళ్ళు. LPDDR5X అల్ట్రా ర్యామ్ అయితే ఇచ్చిళ్ళు. 7400 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. పెద్ద బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. కాకపోతే ఫోన్ వెయిట్ వచ్చేసి మనకి 213 grams ఉన్నది. ఫోన్ కూడా హెవీ వెయిట్ అయితే లేదు. 80 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది మనకు ఫోన్ అయితే. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వీళ్ళైతే ఇవ్వలేదు. మరి గేమింగ్ అసిస్టెంట్ కూడా ఉంటుంది మనకి దీంట్లో. ప్రో గేమర్ మోడ్ అయితే ఉంటుంది. ఇది ఆన్ చేసుకుంటే మీకు అయితే కొంచెం పర్ఫార్మెన్స్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది. దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చిళ్ళు. ఓ రియాలిటీ ఆడియో సపోర్ట్ కూడా ఉంటుంది మనకి దీంట్లో. ఓ హ్యాప్టిక్స్ కూడా ఉంటాయి మనకి దీంట్లో అయితే. హ్యాప్టిక్స్ కూడా బాగుంటుంది. మరి హ్యాప్టిక్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి దీంట్లో
యాప్ సపరేట్ వాల్యూమ్ ఉంటుంది. మీరైతే ఆన్ చేసుకుంటే యాప్ అయితే మీరైతే సపరేట్గా అయితే వాల్యూమ్ అయితే తక్కువ అయితే చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే మనకి 2 కెమెరాస్ అయితే ఇచ్చిళ్ళు. ఒకటి అల్ట్రా వైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఇచ్చిళ్ళు, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అనేది ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే 32 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఇచ్చిళ్ళు. కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసి మీరు అయితే చూసుకోవచ్చు. 4K 120 FPS లో కూడా రికార్డింగ్ అయితే చేయొచ్చు ప్రైమరీ సెన్సార్ తోటి. ఫ్రంట్ కెమెరాలో 4K 30 FPS, ఇంకా 13 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. 4G అగ్రిగేషన్ సర్టిఫికేషన్ అయితే ఉన్నది మనకి దీంట్లో. NFC సపోర్ట్ ఉన్నది, బ్లూటూత్ 6 అయితే ఉన్నది, వైఫై 7 ఉన్నది మనకి దీంట్లో. డ్యూయల్ సిమ్ స్లాట్ అయితే ఇచ్చిళ్ళు, 2 సిమ్స్ అయితే పెట్టుకోవచ్చు. ప్రీ అప్డేట్ గ్లాస్ కూడా ఇచ్చిళ్ళు మనకు ఫోన్లో. బాక్స్లో మనకి పౌచ్ కూడా సేమ్ కలర్కి మ్యాచ్ అయ్యే పౌచ్ అయితే ఇచ్చిళ్ళు. ఐఆర్ బ్లాస్టర్ కూడా ఇచ్చింది మనకి బ్యాక్ సైడ్ అయితే ఫోన్లో. ఇంకా స్మార్ట్ నోటిఫికేషన్ హైడింగ్ సపోర్ట్ కూడా ఉన్నది మనకి దీంట్లో. ఇది ఆన్ చేసుకుంటే మీరైతే నోటిఫికేషన్స్ ఏదైనా పర్సనల్ నోటిఫికేషన్స్ వస్తే వాట్సాప్ ఇట్లా అవి మీ ఫేస్ ఆఫీస్తేనే నోటిఫికేషన్ అయితే ఆపిస్తుంది, లేదంటే అవుతుంది. ఇంకా యాప్లో ఆప్షన్ కూడా ఉన్నది. ఇది ఆన్ చేసుకుంటే మీరైతే 2 ఫేస్బుక్లు, 2 ఇన్స్టాగ్రామ్లో అట్లా మీరైతే వాడుకోవచ్చు. ఇంకా వేరే యాప్స్ కూడా సపోర్ట్ అయితే ఉన్నది. ఇవన్నీ యాప్స్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. మంచి ప్రొసెసర్ ఉన్నది, బ్యాటరీ కూడా బాగానే ఉన్నది. ఈ ఫోన్ అయితే మీరు ఒకసారి చెక్ అయితే చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఒకటి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బై బై గైస్, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.